మరి ముఖ్యంగా మరి ఈ రోజు ఏదైతే గతంలో 2019లో ఎమ్మెల్యే గారు ఈ అగురువీధికి వచ్చి మీటింగ్ పెట్టిన వెంటనే మీరందరూ ఒకటి కోరారు, ఇక్కడ మాకు ఎటువంటి కార్యక్రమం చేసినా వర్షాలు వచ్చినా అనేక ఇబ్బందులు పడుతున్నాము, మాకు దయచేసి ఇక్కడ ఒక స్లాబ్ లాగా వేస్తే ఇక్కడ మేము ఏమైనా పూజలు చేసుకోవడానికి మరి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంటుందని మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మీరందరూ కోరడం జరిగింది. మరి ఆ రోజు మనకి ప్రభుత్వం లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మనం ఈ పని చేయలేకపోయామని ఎమ్మెల్యే గారు 10 సార్లు నా దగ్గర చెప్పడం జరిగింది. మరి ఆయన ఏమన్నారంటే, ఈసారి మనం ప్రభుత్వం గెలిచాము, మనం డెఫినెట్ గా అగురు సేవా సంఘానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట చూచా చెప్పకుండా చిన్న డెఫినెట్ గా వాళ్ళకి అక్కడ స్లాబ్ గాని షెడ్ గాని వెయ్యాలని మరి నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు చేయడానికి నెట్లు రిపేర్ చేయడానికి 15 లక్షల రూపాయలు, సుమారు 30 లక్షల రూపాయలతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కార్యక్రమం ప్రభుత్వ ఇప్పు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మనము ఈ వార్డులో అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చాము, మన కృష్ణ గారు మీకు ఆల్రెడీ తెలియజేశారు. చిరస్థాయిగా భావితరాలు గుర్తుండే విధంగా ఈ రోజు మరి ఆసుపత్రి తీసుకురావడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా మంది ఈ గ్రామాన్ని వదిలి ఈ ఊరిని వదిలి ఒక 5-10 కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 2 అంతస్తుల కళ్యాణ మండపం కూడా మరి ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ ఏరియాలో కట్టడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక మంచి గ్రౌండ్ కావాలని ఎలక్షన్ లో అడగడం జరిగింది. వాళ్ళ కోసం కూడా ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ గ్రౌండ్ కూడా పెట్టడం జరిగింది. మరి అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు మనం చేసుకొని మొత్తం వార్డు అంతా చేసుకుని వెళ్తున్నామంటే దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉండడం వల్ల ఈ రోజు ఏ కార్యక్రమం అయినా మనం చేయగలుగుతున్నాము. ఇందులో ఏదైనా క్రెడిట్ ఉందంటే కేవలం ఎమ్మెల్యే కన్నబాబు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఏ కార్యక్రమం జరిగినా నా వెంట అండదండలుగా ఉంటున్న మా ప్రెసిడెంట్ గాని, మా సెక్రటరీ గాని, మా పార్టీ నాయకులు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏ కార్యక్రమం అయినా నేను ఈజీగా చేసుకొని వెళ్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఆలోచన తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.